శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి మాసంలో వృషభ రాశికి ఎలా ఉందో తెలుసుకుందామా. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయండి. ఈ మార్చి మాసంలో ఈ వృషభ రాశి వారికి అన్ని విధాల అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. మంచి అనుకూలమైన సమయం అండి. మీకు టైం బాగుంది, గ్రహ సంచారం బాగుంది. మీరు అనుకున్న కార్యాలు నెరవేరుస్తారు, మంచి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యం బాగుంది. గతంలో ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాకని ఇప్పుడు ఈ మాసం ఆరోగ్యం బాగుంది. అలాగే ధన విషయంలో కూడా బాగుందండి. చక్కగా ధనం చేతికొంటుంది సమయానికి. అయితే అనవసర ఖర్చులు ఉంటాయండి. మీకు అనవసరం ఖర్చులు ఉంటాయి, అధిక ఖర్చులు ఉంటాయి. అలాగే శుభకార్యాలు చేస్తారు. శుభకార్య నిమిత్తం కూడా ధనం ఖర్చు అవుతుంది. అంటే శుభమూలక ధనం ఏమవుతుంది మీకు. అలాగే విందు విధానాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, విలువైన వస్తువులు కొనుక్కుంటారు మీరు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. తర్వాత భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయండి. కోర్టు వ్యవహారాలు ఉన్నవారు కూడా సక్సెస్ అవుతారు. మీకు తీర్పు మీకు ఫరవ వస్తుంది. తర్వాత ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే రాణింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. తర్వాత ప్రయాణ విషయం మాత్రం జాగ్రత్తగా ఉండండి. కాస్త ప్రయాణం చేసేది మాత్రమే జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళతో జాగ్రత్త. తర్వాత గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని దయచేసి దూషించవద్దు. వాళ్ళతో కాస్త గౌరవంగా మాట్లాడండి. ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. చాలా ఓర్పుతో ఉండండి. మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టండి. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. ఏ విధమైన విభేద పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. సంఘంలో పరపతి పెరుగుతుందండి. మీకు గౌరవ మర్యాదలు పొందుతారు. చక్కగాని పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి మీకు ఈ మాసం. మీ ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా పూర్తవుతాయండి. మీకు పెద్ద రాజకీయ నాయకులు కూడా కలుసుకుంటారు మీ మాసంలో. మీరు బాగుందండి. వృషభ రాశి వారికి మార్చి మాసం అన్ని విధాలా బాగుంది. అందులో ఏమాత్రం అనుమానాస్పదం అయితే లేదు, రాదు. లేకపోతే ఇందులో బద్ధకస్తులు ఉన్నారండి. ఈ బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినడానికి ప్రయత్నం చేస్తే మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఇకపోతే ఇతర దేశంలో ఉన్నవారికి బాగుందండి. ఈ మార్చి మాసంలో వృషభ రాశి వారికి ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది. ఉద్యోగం లేని వారు జాబ్ ప్రయత్నం చేసుకోండి. కొంతమందికి ఉద్యోగాలు పోయినాయండి, కానీ ప్రయత్నం చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. అలాగే చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా ఇతర దేశం వెళ్ళే వారికి కూడా బాగుందని ప్రయత్నం చేసుకోండి. అలాగే మీకు స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వరకు బాగుందండి. ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి. రాజకీయ నాయకులకి బాగుంది. మంచి కార్యక్రమాలు చేస్తారు మీరు. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలకు కావాల్సిన పనులన్నీ చేస్తారు మీరు చక్కగాని. మంచి పరపతి పొందుతారండి మీరు. రాజకీయ నాయకులు బాగుందండి, చాలా చక్కగా ఉందండి. మీకు గతంలో ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు ఈ మాసం బాగుందండి. కాకపోతే అండి మీ జాగ్రత్త మీరు ఉండండి. ఎందుకు మీరు మంచి పనులు ఎప్పుడైతే చేశారో అవతల వాళ్ళకి నచ్చదు. అది ఏదో విధంగా ఒక చెడు రాయి విసురుతారు. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి, చక్కగా ఉంది. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి మీకు. అయితే ఉద్యోగస్తులకి కాస్త స్థల మార్పు కనిపిస్తుంది. అయితే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. బాగుందండి, ఏం పర్వాలేదు. ఇక చదువుకునే విద్యార్థులు మాత్రం చక్కగా చదువుతారు. ఇది పరీక్షా సమయం. చక్కగా పరీక్షలు రాస్తారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. అయినా సరే నేను చెప్పి సలహా ఒకటేమో, చదువుకునే విద్యార్థి చక్కగా చదవండి, చదువు మీద దృష్టి పెట్టండి. ఇది మీ భవిష్యత్తు, ఆలోచించుకోండి. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. ఇకపోతే వివాహం అయ్యే అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. మీకు వివాహ శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. ఇక ఈ యొక్క చెప్పిన రాశి ఫలాలు కేవలం ఈ మాస ఫలితాలు మీకు 40% పనిచేస్తుందండి. మిగతా 60% మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడుతుంది. మీరు చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి నేను చెప్పిన ఫలితాలు జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. అది మాత్రం గమనించండి. మీరు చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, మాకు కరెక్ట్గా అలాగే ఉందని కొంతమంది అయితే
మీరు చెప్పినవి జరుగుతా లేదండి, జరగలేదని కొంతమంది చెప్తున్నారు. కాబట్టి మీ జన్మజాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ ఇవన్నీ ఉంటాయండి. మరి దాన్ని బట్టి చూసుకుని సరైన పండితులకు చూపించుకోండి. లేదంటే మా కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్కి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని మీకు తగిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు ఈ మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటంటే మీరు ఎంత ఎక్కువ అమ్మవారి ఆరాధన చేసుకుంటే అంతా మంచిది. దుర్గాదేవి, లక్ష్మి, పార్వతి, ఎవరైనా సరే అమ్మవారి ఆరాధన చేసుకోండి అమ్మ. మీరు చక్కగానే అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు మంగళవారం, శుక్రవారం దుర్గాదేవి గుడిలోకి వెళ్ళండి, కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే లక్ష్మీదేవి గుడి ఉంటే లక్ష్మీ వెళ్ళండి, అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి. అయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోండి, ఆంజనేయ స్వామి దండకం చదువుకోండి. తర్వాత ఒకసారి మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి అమ్మా, మంచిది, మేలు జరుగుతుంది మీకు. ఇక ఇంకా ఎక్కువ సమస్త బాధపడేవారు ఎవరు ఉంటే ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. లేదా ప్రతి పౌర్ణమికి కూడా ప్రతి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం చేస్తారు, చక్కగా చండీ హోమం చేయించుకోండి. అయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇకపోతే మోగజీవులు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి పెట్టండి, పావురాలకు జొన్న వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, అలాగే పిచ్చుకొని ధాన్యం వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే పేదలకి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అలాగే బ్లైండ్ పర్సన్స్, భిక్షగాలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ అవకాశం బట్టి తినడానికి ఏమైనా పెట్టండి. అలాగే కాస్త ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. అయితే ఈ వృషభ రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది. మీ అందరికీ బాగుంటుంది. సర్వేజన సుఖనోభవంతు, శుభం భవతు, స్వస్తి.